హలో పోలీస్ స్టేషన్ సార్. నమస్కారం సార్. నేను సార్ రావు బహదూర్ వీరభద్రి, గుంటూరు సార్. ఈ మధ్య మా ఇంట్లో చోరీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను సార్. ఆ వస్తువులు ఇక్కడున్నాయి సార్, పక్కనే శరణాలయంలో సార్. మీరు త్వరగా రావాలి సార్. అవును సార్. నమస్కారం సార్. ఎస్ సార్. హలో, పోలీస్ స్టేషన్ కావాలండి. రాంబాబు గారు, మీరు ఇక్కడున్నారే? మీకోసం అక్కడ కుర్చీ ఖాళీగా ఉంచా. ఫోన్ పెట్టేస్తారే? చెయ్యండి, పర్వాలేదు. మీకేం అభ్యంతరం? నేను వస్తాను, మీరు పదండి. నాకు ఏం పని లేదు, కలిసే పోదాం. కానీ గొంతు ఆరిపోతుంది, కొంచెం సోడా తెప్పిద్దండి. సోడా ఏం కర్మ, డ్రింక్ తెస్తా. హలో, పోలీస్ స్టేషన్ అండి. నేను రావు బహదూర్ వీరభద్రని మాట్లాడుతున్నానండి. ఇందాక తమరిని రమ్మని ఫోన్ చేశాను, పొరపాటు అయింది సార్. మీరు రానక్కర్లేదు, ఆ వస్తువులు మావి కావదు, క్షమించండి సార్. ఇన్స్పెక్టర్ గారు అప్పుడే వచ్చేసారా? డ్రింక్ బాబు. థ్యాంక్స్. ఇదిగోనండి చోరీ చేస్తే ఆ నెక్లెస్, చీర ఇవన్నీ మావే. అవే? అవి వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడండి. ఈమె ఎవరో తెలుసా? రాంబాబు గారు తెలియలేండి. చాలే ఊరుకోవమ్మా. ఈ మామిడి పిందులు బంగారు మావి. అవును, బనారస్ కోట్లో కొన్నాను. కావాలంటే రుజువు చేస్తాను. ముందు ఏమన్నా అరెస్ట్ చేయండి సార్. ఆగండి. నేనే ఆ సొమ్ములు ఇచ్చానండి. ఎక్కడ అవి? వారింట్లోంచి దొంగిలించాను. అన్నయ్య, రాంబాబు గారా? దొంగిలించారా? ఏం తల్లి, ఈ మహానుభావుడేనా రాంబాబు? వీడినైనా నాకు అల్లుని చేస్తానన్నావు, కొంపనిలునా తీసావు కదమ్మా తల్లి. ఒరే రావుడు, ఎంత పని చేసావురా? ఇలాంటి దొంగలందరినీ శరణాలయంలో చేర్చి నాటకం ఆడతారా? నాటకం ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తాను. ఎంత మోసం చేసావు లక్ష్మి. నీకు ఆశ్రయం ఇచ్చి కన్నబిడ్డలాగా పెంచినందుకు ఇదేనా నువ్వు చేయవలసిన పని? ఎంత అపఖ్యాతి తెచ్చావు. ఇటువంటి దానమని కల్లో కూడా అనుకోలేదు. నేనే పాపము ఎరుగునండి, మీ పాదాల సాక్షిగా. ఏమండి, అమ్మాయికి ఏం తెలియదండి, చేసిందంతా నేను. అమ్మాయినే మనకండి. అంతా పదండి పోలీస్ స్టేషన్కి. మీరు కూడా రండి అమ్మా. అయితే ఆ వస్తువులు ఇందులోంచి తీసావన్నమాట? అవునండి. ఏమండి, ఇంకేమైనా పోయాయా? ఇంకేం పోలేదండి. ఇంకేమీ పోలేదు. సరే పదండి. సీత, చూసవుతే వీడు ఎంత పని చేశాడో. మా ఇంట్లో దొంగతనం చేసింది వీడేనే. నిజంగానా? అయ్యో, సొమ్ములు కూడా దొరికితేనే. సిగ్గు లేకపోతే సరే, ఆ దొంగ బతుకు బతికే కంటే ఎందులోనో పెడి చేస్తే బాగుండేది. ఏదో మర్యాదస్తుడు అనుకున్నాను. సీత, ఛీ, నా పేరెత్త బాగు. సీత సీత. చెరసాల పాలైనవా, చెరసాల పాలైనవా, ఓ సంబరాల రాంబాబు, చెరసాల పాలైనవా. అనుకున్నది నీ ఒకటి, అయినది మరి వేరొకటి. అనుకున్నది నీ ఒకటి, అయినది మరి వేరొకటి. ముందు చూపు లేదాయే, మాయని అపవాదాయే, చెరసాల పాలైనవా.
పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని పూలమ్మిన తోటనే కట్టెలమ్మగా చేసి పూలమ్మిన తోటనే కట్టెలమ్మగా చేసి నిలువ నీడ పోద్రోసి నడివీధుల పాల్చేసి చెరసాల పాలైనవా ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనవా నిన్ను గని మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని నిన్ను గని మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని ఎన్నెన్నో కలలుగనే చిన్నదాని జీవితము చీకటిగా చేసి చెరసాల పాలైనవా ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనవా పనియమ్మని యాచించిన పక్కుమనేనొక పలువా పైసలాస చూపించి ఓరదూచునొక తులువా ఎవరమ్మా నువ్వు నేను పిచ్చిదానా సీత సీత ఏమిటమ్మా ఏమిటి ఎవరు రౌడీ వెతమండి లోపలున్నాడు ఈడు నిన్ను దొంగ సచ్చినాడు పాప అమ్మాయిని బలవంతం చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ కి ఊరుకోమ్మా భయపడకు నేను ఉన్నానుగా చూసారా రౌడీ ముండా సమయానికి నేను రాకపోతే ఏమయ్యేదో రండమ్మా మీరు స్టేషన్ కి పదా పదమ్మా డాక్టర్ గారండి నమస్కారం అండి మా అమ్మకు చాలా సుస్థిగా ఉందండి మీరు ఒకసారి రావాలండి మీ మేలు మర్చిపోనండి మీ అష్టవాసి మంచిదని ఆమెకి ఎవరో చెప్పారట మిమ్మల్ని తీసుకురామని నా ప్రాణాలు తీసేస్తుందండి సరే గాని మీరు ఇక్కడ నిలబడండి మరండి డాక్టర్ గారికి కొంచెం కోపం చేస్తే గాని అష్టవాసి బహు దొడ్డది థ్యాంక్స్ ఏం సీత పాపం ఎవరో అమ్మాయి అండి దిక్కులేంది జ్వరం మండిపోతా ఉంది పిలిచినా పలకడం లేదు ఎక్కడుంది మా ఇంటి దగ్గరే ఉందండి మీరందరూ ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను పద దండం అండి డాక్టర్ గారు మా ఇంటికి రాదండి అది అర్జెంట్ కేసు మా అమ్మాయి మటుకు తక్కువ అర్జెంట్ కేసా అండి అంత అర్జెంట్ అయితే మరో డాక్టర్ని తీసుకెళ్ళండి అన్యాయం అండి ముందు నేను వచ్చాను నీకేమండి డబ్బిస్తే ఏ డాక్టర్ అయినా వస్తాడు డాక్టర్ గారు నేను అసలు ఇంటికి రానయ్యా పో ఏమిటి అట్టా కోపడతాడు పెద్ద చిన్న లేకుండా